సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు చేరుకునేందుకు ప్రయాణికులకు ఆర్టీసీ ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు పెంచిన రేట్లు పెనుభారంగా మారుతున్న తరుణంలో ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి వెళ్లేందుకు ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. కానీ తెలంగాణ ఆర్టీసీ కూడా రేట్లు పెంచడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మామూలు సమయంలో 400 ఉన్న టికెట్ ధర ప్రస్తుతం 2000 రూపాయలకు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. పెంచిన ధరల్ని తగ్గించి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తే సొంత ఊళ్లకు వెళ్లి ఓటు వినియోగించుకుంటామని ప్రయాణికులు అంటున్నారు. గుడివాడకి టికెట్లు లేవు. విజయవాడ వరకు తీసుకున్నాం. విజయవాడ తీసుకుంటే 400 టికెట్ ని 1000 రూపాయల కాడికి తీసుకున్నాం అండి. 1500 కూడా అడుగుతున్నారు. అయితే బుక్ మాకు దొరికింది. మన 4 రోజుల నాటి బుక్ చేసాం. 1000 రూపాయలకి దొరికిందండి. ప్రైవేట్ బస్సులు అసలు లేవండి. 10 రోజుల నుంచే చూసాము. మేము అనుకోకుండా చూస్తాకనే వచ్చాము. ఇక్కడ ఇరుక్కుపోయాం. మరి ఎలక్షన్కి వెళ్ళాలి కదా, దానికోసం ఎట్లా అట్లా వెళ్ళిపోవాలని మిట్ట మధ్యాహ్నం బయలుదేరాం. ఇక మేము మొన్న వచ్చాం, మంగళవారం వచ్చాం. 14 వరకు టికెట్లు లేవన్నారు. మరి ఇక్కడ వచ్చి ఎట్లా ఉండిపోతాం? గాలిపులో వెళ్ళలేము. మరి తప్పనిసరి మరి ఓట్లు ఉన్నాయి, వెళ్ళాలి కదా. మామూలు టైంలో 400, 500 అండి గుడివాడికి. ఇవాళ విజయవాడకి 1000 రూపాయలు తీసుకున్నారు. 4000 అడుగుతున్నాయా ఒక మనిషికి? ఇదేనా మీ మర్యాద? ఇదేకడి న్యాయం అండి? ఇదేకడి పాపం? బతకాలా? మధ్యతరగతి వాళ్ళు చావాలా? ఓట్లు వేయడానికే పోతున్నాను ఆయన. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు ఆడవాళ్ళు చంపుతున్నారు. రోగాలు, నొప్పులు, ఎండ, చిన్న పిల్లలు. ఓటు వేయకుంటే రేషన్ కార్డు తీసేస్తామంటుర్రు, ఆధార్ కార్డు తీస్తామంటుర్రు, ఆరోగ్యశ్రీ కార్డు తీస్తామంటుర్రు. పోదామంటే మా సాగు ఇట్లుంది.